హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ లోక స్నేహము దేవునితో వైరము. మీరు దేవునిని అడిగినను మీ భోగముల నిమిత్తమే అడుగుచున్నారు. వ్యభిచారులారా, భోగం ఏంటండి? దేవుని కంటే నీవేది ఎక్కువ ప్రేమిస్తున్నావో అదే నీ జారత్వం, అదే నీ వ్యభిచారం, ఆధ్యాత్మిక వ్యభిచారం. దేవుని స్థానంలో దేనికి తీసుకొచ్చి ఇచ్చిన, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం మరి దేనికి ఇచ్చిన, ప్రేమ మరి దేనికి ఇచ్చిన, సమయం మరి దేనికి ఇచ్చిన, నువ్వు దేవునికి దూరం అయిపోతున్నావు ఒక విశ్వాసిగా. గుర్తుపెట్టుకోండి దయచేసి. చాలామంది చల్లారిపోయిన క్రైస్తవులు ఉన్నారు ఇవాళ. ఒకప్పుడు దీవించబడ్డావని ఒప్పుకున్నావు నీ నోటితో, ఇప్పుడు ఏం చేశాడులే దేవుడు అనే స్థాయికి దిగజారిపోయావు. ఆ ఇశ్రాయేలులాగా అబ్బా ఆకాశాన్ని నుంచి మన్నా కురిపిస్తే ఆ కొత్తిమీర గింజలు లాంటి మన్నా వేసుకొని ఇదేంటి ఇదేమి ఎంత బాగుంది ఎంత బాగుంది నోరు తీసుకుని తిన్నోళ్ళు కొన్ని రోజులు అలవాటైపోయిన తర్వాత ఏమన్నారు తెలుసండి? ఈ సవి సారము లేని ఆహారం ఏమో తినలేమో. చాలామందికి దేవుని ఆశీర్వాదాలు సవి సారం లేకుండా పోయినాయి అండి. ఒకప్పుడు యేసయ్యా ఎంత గొప్ప దేవుడు అయ్యా, నా ప్రార్థనకు జవాబు ఇచ్చావయ్యా, నేను ఆశించింది ఇచ్చావయ్యా, నాకు అడిగింది ఇచ్చావయ్యా, నాకు గర్భఫలం ఇచ్చావయ్యా, నాకు ఈ బిడ్డది ఇచ్చావయ్యా అన్నోళ్ళు ఈరోజు నన్నేం చేయమంటావు? దేవుడికి ఇస్తానన్నాను, వాడు నా మాట అంటం లేదు, నన్నేం చేయమంటావు అంటారేంటి? చాలాసార్లు మనం అలవాటైపోతున్నాయి దేవుని ఆశీర్వాదాలు. దేవుణ్ణి ప్రశ్నించేవాడు, దేవుడు ఎక్కడున్నాడు, దేవుడు ఏం వేశాడు, దేవుడు ఏం చేశాడు, దేవుడు ఏమిచ్చాడు అని ఎన్నో పొద్దున వాళ్ళు అడగటం నేను చెవులారా విన్నానండి. ఎందుకయ్యా అలా మాట్లాడతావు? నీకు దేవుడు చేసిన మేలు నేను చూశాను కదా కళ్ళారా సంఘంలో. ఏం చేశాడులే దేవుడు నాకు మేలు అంటాడు ఏంటండి? మరణ పరక నుంచి తప్పించాడు, వివాహం విషయంలో సాయం చేశాడు, బిడ్డల విషయాల్లో సాయం చేశాడు. కృతజ్ఞత లేదు చాలామందికి. పాస్టర్ గారు నన్ను చూస్తేనే చాలనుకుంటారు ప్రారంభంలో, తర్వాత పాస్టర్ గారి కంట్లో పడకుండా ఎక్కడ కూర్చోవాలరా అని చూస్తారండి. ఎందుకు? ముందుకొచ్చి కూర్చుంటారు, అయ్యగారిని దగ్గరగా చూడాలనుకుంటారు. ఈ అలవాటు అయిపోయిన సంఘస్థులు ఉంటారు చూడండి, ఎలకాలు కూర్చుంటారు అక్కడ. అది కూడా ఏ స్తంభం వెనకాల కూర్చుంటాడు. ఎందుకు? సేమ్ దేవుడు ముందు కనపడితేనే చాలనుకుంటాడు. ఆ తర్వాత దేవుడు కనపడితే ఏదైనా పని చెబుతాడేమో, నాకు బోల్డ్ పనులు ఉన్నాయి. ఏం పనులు కన్నాయి? లోకంలో పనులు ఉన్నాయి అన్నట్టు మనుషుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఏ స్థితిలో నుంచి వచ్చావో మర్చిపోయావు. దిక్కుమాలిన స్థితిలో ఉన్నప్పుడు నిన్ను ప్రేమించా, గతిలేని స్థితిలో ఉన్నప్పుడు నేను నీ మీద శ్రద్ధ తీసుకున్నా, నీ కొరకు నా రక్తాన్ని చిందించి నీ పాపాన్ని కప్పి నీ తల్లిదండ్రుల శాపం నీ ఒళ్ళో పడకుండా కాపాడి నిన్ను దీవించి ఆశీర్వదించి పెంచి పెద్ద చేసి గొప్పవాడిని చేస్తే ఈరోజు నువ్వు దారిపోయేవాళ్ళు అమ్మడిపోతా ఉన్నావు. నువ్వు కట్టులేని జీవితం జీవిస్తున్నావు. నువ్వు నాకంటే ఎక్కువ లోకాన్ని ప్రేమిస్తున్నావు. నువ్వు లోకం కోసమే బతుకుతున్నావు అన్న మాట ఈరోజు ఈ రాత్రి ఎంతమందితో చెప్తున్నాడు? ఆకాశవా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేశాను. అయ్యో, ఎద్దు తన కామందు నెరుగును, ఎద్దులా పెరిగామని ఎద్దుని తిడతాం కదండి. ఆ ఎద్దు కూడా తన యొక్క యజమాని ఎవరో తెలుసంట. గాడిద, గాడిద అని తిడతారు చాలామంది. అలాంటి పనికి మాలిన గాడిద కూడా సాయంకాలం అయితే తన సొంత దొడ్డేదో ఎక్కడికి వెళ్ళాలో తెలుసు, పక్కింటికి వెళ్ళదు, వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కానీ నా జనులు తెలివి లేదు, నన్ను మర్చిపోయారు, నన్ను విడిచిపెట్టేశారు. వాడు ఎక్కడికి వెళ్ళాలో తెలియటం లేదు వాళ్ళకి. ఊరంతా తిరుగుతారు కానీ, దేశమంతా తిరుగుతారు కానీ, అన్ని ప్రయత్నాలు చేస్తారు కానీ నా అవసరత తీర్చే యేసయ్య ఉన్నాడే. డాక్టర్లు ఎప్పుడు తిరుగుతారు, లాయర్లు ఎప్పుడు తిరుగుతారు, అధికారులు ఎప్పుడు తిరుగుతారు, ఎక్కడెక్కడో దేనికోసం వెతుకుతారు కానీ అన్నీ ఇవ్వగలిగిన దేవుడు కదా నా దేవుడు. మోకాళ్ళ మీద పెడితే ప్రభు ఇస్తాడు కదా.
యేసయ్య నామంలో శక్తి ఉందని పాడాం కదా, అది రాదేంటండి? అలవాటు అయిపోయింది భక్తి. ప్రభు దగ్గరకు వస్తే ఆయన కఠినుడు. కొంతమందికి దేవుడు అంటే మనం లేదో కట్టి పెట్టేసేవాళ్ళగా అనిపిస్తున్నారు. లేదంటే దేవుడు స్వేచ్ఛ ఇచ్చాడు యవనస్తులకు. ముఖ్యంగా చెప్తున్నాను, యవనస్తులారా, ఎవరి కాలంలో భక్తిగా ఉండడం కష్టమని చెప్పకండి. ఇప్పుడే కదండి ఎవరి కాలం లోకంలో ఎంజాయ్ చేయాలనకండి. నీ యవ్వన కాలాన్ని దేవుడు ప్రేమిస్తున్నాడు. నీ యవ్వన జీవితాన్ని దేవుని చేతుల్లో పెడితే నీ భవిష్యత్తు అంతా దీవించబడుతుంది. యవ్వనుడా, నీ యవ్వన కాలమందు సంతోషంగా ఉండు. నీ హృదయం చెప్పినట్టు ఇష్ట ప్రకారంగా ఉండు. ఒక్కడి మాత్రం గుర్తుపెట్టుకో, నువ్వు చేసిన దానికి నాకు లెక్క చెప్పాలని మాత్రం గుర్తుపెట్టుకో. దేవునికి ఇష్టమైన వాటిలో ఏదైనా చెయ్యి, నిన్ను పాడు చేసుకునే వాటిని చెయ్యకు. యవనస్తులు ప్రభువును తెలుసుకుంటే ఎంత గొప్ప దీవెనండి. యవ్వన కాలం శ్రేష్టమైన జీవితం. ప్రభువుని ఎరిగిన తర్వాత ప్రభువుకే మొదటి స్థానం ఇవ్వండి. మరణము వరకు నమ్మకంగా ఉండు. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ఒక్కసారి నీ బిడ్డలను చూడయ్యా. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో ఒక్కసారి చూడయ్యా. తప్పిపోయానయ్యా, ద్రోహినయ్యానయ్యా, భ్రష్టునైపోయానయ్యా, చల్లారిపోయానయ్యా, దారి తప్పానయ్యా, నిన్ను మరిచానయ్యా, నన్ను క్షమించయ్యా అని ఏ గుడ్డల్లో నుంచి కేకలు వినపడుతున్నాయో వారి వైపు చూచి జాలిపడే యేసయ్యా, నీ చేయి చాపి మమ్మల్ని లేవనెత్తయ్యా. నీ మీటింగుల ద్వారా దారి మళ్లించి నీ దారిలో నడుచువారిగా, నీ సాక్షులుగా బ్రతుకువారిగా, నీ మేలులు గుర్తు చేసుకొని నీతో నిత్య నిబంధన చేయబడిన జనాంగముగా నీ రాజ్య వారసుల ఓటకు మా ఒక్కొక్కరికి నీ సహాయం చేయము. ప్రతి విధమైన శాపము నుండి, ప్రతి విధమైన పాపపు బంధకముల నుండి, ప్రతి విధమైన అపవాది కార్యముల నుండి నీ బిడ్డలను నజరేయుడైన యేసుక్రీస్తు నామములో విడుదల చేయించున్నాము నాయన. క్షమించబడిన వారిగా, ఆదరించబడిన వారిగా నీ కృపను పొంది నీ సాక్షులుగా బ్రతుకుటకు మమ్మల్ని ఒక్కొక్కరిని అభిషేకించమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును లైవ్లో వీక్షిస్తున్న వారికి తోడై ఉండును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తే అందులో ఏది నేను మా సొంత పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయం కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా ఎవరైనా కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు గురించి తెలియజేస్తాను. నీలాంటి దైవం
వందనాలు